ఇందాక అన్నారు శ్రీని గారు సమయం లేదు, మళ్ళీ వస్తాం మీ దగ్గరికి మళ్ళీ వస్తాం. శ్రీని గారు ప్లీజ్ ఇంకా మనకి ప్యానెల్లో సభ్యులు ఉన్నారు. అమర్ గారు వన్ బై వన్ అండి ప్లీజ్, దయచేసి ఒక్క నిమిషం. రెండు సార్లు ముఖ్యమంత్రి యూనివర్సిటీకి పోయింది అమర్ గారు ఒక్క నిమిషం. కాసిం యూనివర్సిటీ మన వైస్ ఛాన్సలర్ కాసిం గారితో సహా ఎందుకు ఈ యూనివర్సిటీలో ఈ సమస్యలు ఉన్నాయని వినతి పత్రం ఇచ్చిండ్రా ఇప్పటిదాకా అంటున్నాను. ఒకటి ఇండోర్ మీటింగ్ అప్పుడు అందరినీ అరెస్ట్ చేసి చూసాను, అందరినీ అరెస్ట్ చేసి లోపడబడి చూసిన సందర్భం చూసినప్పుడు. ఇప్పుడు కూడా రెండోసారి పోయింది కదా, రెండోసారి అయినా మొదటిసారి అన్ఎక్స్పెక్టెడ్ అనుకుందాం, ఇది ప్లాంట్ గా పోయింది కదా, వస్తానని చెప్పిపోయింది కదా. వస్తానని చెప్పినప్పుడు అని ఇప్పుడన్నా ఈ సమస్యలు ఇవి ఉన్నాయి, ఇంతకు సీను ప్రస్తావనించిన చాలా సమస్యలు ఉన్నాయి. దొడ్డికి పోయి అవి చూసుకుంటే మొత్తం పగిలిపోయిన ఉన్నాయి. వాటి గురించి ఎవరైనా ఇచ్చిండ్రా? మొదలు ఫ్యాకల్టీ కావాలి సార్, ఫ్యాకల్టీ గురించి ఎప్పుడు వినతి పత్రం లేదు, మిగతా సమస్యల గురించి ఒక్క వినతి పత్రం లేదు. 1000 కోట్లు ఇస్తారంటే క్రిస్మస్ తాత ఇవాళ వచ్చి ఇస్తేందుకు క్రిస్మస్ తాత కదా వచ్చి బ్యాగ్ పట్టుకొని వేసిపోయినట్ట కాదు కదా. నేను స్పష్టంగా చెప్తున్నాను, యూనివర్సిటీ సమస్యల పట్ల ఇప్పటి కూడా 2 సార్లు ముఖ్యమంత్రి వచ్చినప్పుడు యూనివర్సిటీ ఫ్యాకల్టీ యూనివర్సిటీ యొక్క యాజమాన్యం ఇంతవరకు పట్టించుకోవాలి. మాట్లాడదాం ప్లీజ్ అండి, సమయం లేదు దయచేసి. అమర్ గారు మీరేం చెప్తారు? అమర్ గారు 3 నెలల క్రితం యూనివర్సిటీకి వచ్చినప్పుడు వెంకటేశ్వర గారు 1 by 1 వస్తున్న అమర్ గారి తర్వాత మీ దగ్గరకు వస్తాను. శ్రీని గారు ప్లీజ్. ప్రొఫెసర్లు అధికారులు గౌరవ ముఖ్యమంత్రి తెలియజేసినప్పుడు ఆ దాన్ని దృష్టిలో పెట్టుకొని నేను మళ్ళా యూనివర్సిటీకి వస్తాను. శ్రీని గారు ప్లీజ్ ఒక్క నిమిషం మాట్లాడదాం. డిపిఆర్ తయారు చేసుకుంది, దానికి ఎంత నిధులు కావాలో అడగండి, నేను మళ్ళా వచ్చినప్పుడు ఆ నిధులు మంజూరు చేస్తాను, కేటాయిస్తాను చెప్పేసి. అమర్ గారు చెప్పండి. నేనేమంటున్నా లేదమ్మా, లేదు ఒక్క నిమిషం శ్రీని గారు, ఇంకా మిగతా వాళ్ళకి కూడా మన సమయం ఇవ్వాలి. శ్రీని గారు ప్లీజ్. ఏమంటున్నానంటే ఒకటే మాట, ప్లీజ్ అదే మీ దగ్గరికే వస్తాను, కన్క్లూజన్ లో చెప్తారు కానీ ప్లీజ్ మిగతా వాళ్ళకి కూడా మన సమయం ఇవ్వాలి. శ్రీని గారు ప్లీజ్ దయచేసి అర్థం చేసుకోండి. శ్రీని గారు చెప్పేసి ఒక ప్రాపర్ ఎజెండాని సీఎం గారికి ముందు తీసుకొచ్చారు కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని కన్వే అయింది. కన్వే అయింది. అమర్ గారు చెప్పండి. చందు గారు నేను క్విక్ గా కంప్లీట్ చేస్తాను. ఇప్పుడు మీరు 2 సంవత్సరాలలో ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత యంగ్ ఇండియా నా బ్రాండ్, యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ అని పదే చెప్పారు. అది స్టార్ట్ అయ్యి అంటే శంకుస్థాపన చేసి కూడా సంవత్సరం 14 నెలలు అయింది, ఇప్పటి వరకు ఒక గోడ కూడా నిర్మించలేదు. ఫ్యూచర్ సిటీ అని 2024 బడ్జెట్ సమావేశాలలో మొట్టమొదటిసారిగా బడ్జెట్ స్పీచ్ లో చెప్పారు ముఖ్యమంత్రి గారు. ఇప్పటి వరకు అక్కడ కనీసము ఒక సిమెంట్ బ్యాగ్ కూడా తీసుకోలేదు. కనీసం మన ఇంత పెద్ద గ్లోబల్ సిటీ హైదరాబాదు, ఇంత పెద్ద స్టేట్ తెలంగాణ, ఇంత 3 లక్షల కోట్ల బడ్జెట్ ఉన్న తెలంగాణలో అంత పెద్ద గ్లోబల్ సమ్మిట్ నిర్వహిస్తే డేరాలలో ఉన్న టెంట్లలో నిర్వహించుకోవాల్సిన గత్యంతరం ఉందా అండి మనకు? కనీసం సంవత్సరంన్నర నుంచి ఒక చిన్న బిల్డింగ్, ఒక కన్వెన్షన్ సెంటర్ కట్టుకోలేడా ముఖ్యమంత్రి? అంత గరీబ్ పరిస్థితిలో ఉన్నదా రాష్ట్రం? నెలకు 18,000 కోట్ల రూపాయల ఆదాయం అని చెప్పే ముఖ్యమంత్రి గారు మన దరిద్రాన్ని చూపించడం కదా. గ్లోబల్ సమ్మిట్ అంటే ఎవరు? ఈ రోజు నా ముఖ్యమంత్రి, నా తెలంగాణ ముఖ్యమంత్రి విశ్వసనీయత కోల్పోతున్నాడు. ఈ రోజు నిన్న గ్లోబల్ సమ్మిట్ లో వీళ్ళు సత్యనాదెల్లా, సుందర్ పిచాయ్ అందరినీ ఆహ్వానించారు కదా. సుందర్ పిచాయ్ గారేమో అమెరికాలో లోకేష్ గారిని కలుస్తారు, సత్యనాదెల్లా భారతదేశంలో ఢిల్లీలోనే ఉండి ప్రధానమంత్రి గారిని కలవడం జరిగింది. ఆ ఇద్దరు కనీసం ఒక చిన్న ట్వీట్ చేశారా గ్లోబల్ సమ్మిట్ గురించి? వాళ్ళు పట్టించుకుంటలేరు. నా ముఖ్యమంత్రి విశ్వసనీయత కోల్పోతున్నాడు. నా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ చేసే పిల్ల చేష్టల వలన, ఇన్కన్సిస్టెంట్ ఏమంటారు కాన్సెప్ట్స్ వలన ఒక నెల రోజులు మూసీ ప్రక్షాళన అంటాడు, ఓ 2 నెలలు కాగానే మెట్రో ఫేజ్ అంటారు, ఇంకో 2 నెలలు కాగానే ఇంకోటి అంటాడు, ఇంకో 2 నెలలు కాగానే గ్లోబల్ సమ్మిట్, ఇంకో 2 నెలలు కాగానే ప్యూర్ రేర్ అంటాడు. అసలు ఏది కన్సిస్టెంట్ గా ఒకటి పట్టుకొని సంవత్సర కాలంలోనో ఒకటి కంప్లీట్ చేయాలి కదా. ఏది కంప్లీట్ చేయడు, అన్ని ఇట్లా ఓపెన్ చేసి పట్టుకుంటాడు. వెనకట ఒక చిన్న స్టోరీ ఉందండి. ఒక ఆయన ఏం చెప్తారంటే, ఊర్లో వాళ్ళందరినీ నేను రేపు పొద్దున నా చేతుల మీద పెద్ద పర్వతాన్ని ఎత్తుకుంటా, మీరు అందరు రండి చూడ్డానికి అని చెప్తాడు. పొద్దున్నే అందరు 9 గంటలకు జమ అవుతారు అనమాట. 9 గంటలకు జమ కాగానే ఇప్పుడు నేను రెడీ ఉన్నా, మీరు అందరు తీసుకెళ్లి ఆ పర్వతాన్ని తీసుకొచ్చి నా చేతి మీద పెట్టండి, నేను ఇట్లా వేలు పట్టుకుంటా అని చెప్తాడు అన్నట్టు. అట్లా ఉంది ముఖ్యమంత్రి గారి పరిస్థితి. డాక్యుమెంట్లు ఆయన తయారు చేస్తున్నాడు, పని మాత్రం కేంద్ర ప్రభుత్వం చేయాలి అని బట్టగలిసి మీద ఇస్తున్నాడు.
మూసీ ప్రక్షాళనని ఆయన అంటాడు, కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇవ్వాలంటాడు. డిపిఆర్ కూడా ఈయన తయారు చేయడు. మెట్రో ఫేజ్ 2 అని ఈయన అంటాడు, తర్వాత కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇవ్వలేదు ఇప్పటి వరకు అని మళ్ళీ కంప్లైంట్ చేస్తాడు. ఆ తర్వాత ఇంకోటి సేమ్ RRR విషయంలో కేంద్ర ప్రభుత్వం అసలు సమయం లేదు. ఏంది అసలు నువ్వేం 18 గంటలు పని చేస్తున్నావు, నువ్వేం చేస్తున్నావు, వెంకటేశ్వర గారు మీరేమంటారు? శ్రీని గారు ఫైనల్ గా మీరే కంక్లూడ్ చేయాలి కానీ వాటిని మాట్లాడిద్దాం, బీఆర్ఎస్ నుంచి మాట్లాడిద్దాం. ఓకే అమర్ గారు మీరు చెప్పారు. అమర్ గారు ప్లీజ్ శ్రీను ప్లీజ్ వెంకటేశ్వర గారు గౌరవంగా గెస్టులు వినాలి. ఇప్పుడు మేము ముగ్గురు గెస్టులు మాట్లాడుతుంటే స్టూడెంట్ మన మిత్రుడు ప్రతిసారి డిస్టర్బ్ చేస్తున్నాడు. ఎవరికి టైం ఇచ్చినప్పుడు వాటి మాట్లాడుకుంటే డెబిట్ బాగుంటుంది, ప్రజలు వెళ్తాయి. నేనేమంటున్నంటే ఇవాళ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 42% జియో మీద 42% బీసీలకు రిజర్వేషన్ తీసుకొచ్చి 9 జియో తీసుకొచ్చింది ఎట్లయితే ఉందో, ఇవాళ ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు కూడా 1000 కోట్లు అనేది కూడా అదే వాస్తవం. ఇవాళ ఈయన ఇవ్వలేడు, అది ఇవ్వడానికి లేదు. ప్రభుత్వం 3 లక్షల కోట్లు బడ్జెట్ పెట్టి విద్యకు వాళ్ళు ఇచ్చింది 14. ఇక్కడ సారీ ఫర్ ది ఇంటరప్షన్ వెంకటేశ్వర గారు, ప్రభుత్వాల దగ్గర భూములు కూడా లేవు. నేను నిజం చెప్తున్నాను, ఇది వేరే పార్టీ వాళ్ళు ఎలా మాట్లాడినా నాకు పర్వాలేదు, కానీ నేను నిజమే చెప్తున్నానని రేవంత్ చెప్పారు. అంటే కాంగ్రెస్ ప్రభుత్వమే 25 లక్షల ఎకరాల భూములు సేకరించడం కానీ, అసైన్ భూములు చేసి పేదవాళ్ళకి ఇవ్వడం కానీ, ఇల్లు లేని వాళ్ళకి ఇల్లులు ఇవ్వడం కానీ, ఇవన్నీ కూడా ఎగ్జాంపుల్ తీసుకుని నేను నిజమే మాట్లాడతా, భూములు లేవు, దాన్ని ఎవరెలా మాట్లాడుకున్నా పర్వాలేదు అంటున్నారు. కానీ మరి ఇప్పుడు మీరు మళ్ళీ ఈ రిజర్వేషన్ అంశం, మళ్ళీ 1000 కోట్లు కూడా అలానే అబద్ధాలు అంటున్నారు. ఏది నిజం? ప్రజలకి ఏది నిజం తెలియదు. 1000 కోట్లు చెప్తాను. నేను ఏమంటానంటే సార్, ఈ రోజు ఇవాళ కాంగ్రెస్ గవర్నమెంట్ రియల్ ఎస్టేట్ దందా చేస్తుందా, చేయడం లేదా? నేను ఏమంటున్నంటే మణికొండలో 400 ఎకరాలు ఐసిఐసిఐ బ్యాంకు పెట్టి 15,000 కోట్లు తీసుకొచ్చింది వాస్తవం కాదు. నిన్న మొన్న మణికొండలో టెండర్లు పెట్టింది వాస్తవం కాదా? లియో పోలీసులో ప్రతి ఎకరానికి 155 కోట్లు వాటా వాస్తవం కాదా? ఎందుకు కాంగ్రెస్ గవర్నమెంట్ పేద మిడిల్ క్లాస్ యొక్క గరీబుల భూములు అమ్ముతున్నది? హైదరాబాద్ లో ల్యాండ్లు లేకుండా అమ్ముతున్నది. గత ప్రభుత్వంలో ఎంత అమ్మినాము, ఈ 2 సంవత్సరాలు ఎంత అమ్మినాము నేను ఓపెన్ స్టేట్మెంట్ ఇవ్వగలుగుతా. ఇవాళ కాంగ్రెస్ గవర్నమెంట్ చేస్తున్న మోసం ఏంటంటే ఎక్కడ భూములు ఉంటే అక్కడ అమ్మేస్తున్నది. కూకట్పల్లిలో గానీ, ఎల్లమ్మ బండలో గానీ, ఇవాళ మణికొండలో గానీ, లియోపోలిస్ లో గానీ, జన్వాడలో గానీ ఎక్కడైనా ఈ 24 కాంగ్రెస్ గవర్నమెంట్ కు అప్పు 2,50,000 కోట్లు తీసుకొస్తే భూములు అమ్ముతున్నాయి దాదాపు 56,000 కోట్లు వచ్చినాయి. ఇలా ఐసిఐసిఐ బ్యాంకుకు కుదువ పెట్టి ఇలా 400 ఎకరాలు కుదువ పెట్టి 15,000 కోట్లు తీసుకొచ్చింది రేవంత్ రెడ్డి గారు. ప్రతి అంశంలో కాంగ్రెస్ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారు ప్రతి అంశంలో వైఫల్యాలు చెందినట్టున్నాయి. ఆయన జీవోలు తీసుకొచ్చి పక్కన పెడుతున్నారు. సమయం లేదు, క్షమించాలి. మేడ శ్రీను గారు, కంబోజ్ వెంకటేశ్వర్లు గారు బీఆర్ఎస్ నుంచి, అమర్ గారు బీజేపీ అధికార ప్రతినిధి, బండారు రామ్మోహన్ రావు గారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, అందరికీ కూడా ప్రైమ్ డిబేట్ లో పాల్గొన్నందుకు ధన్యవాదాలు. ఇప్పుడు ఒకటే ఏంటంటే తెలంగాణ ఉద్యమానికి కేంద్రం ఓయూ, అలాంటి ఓయూ తెలంగాణకి గుండెకాయ. గుండె నిండా ప్రేమతో రేవంత్ వచ్చానని చెప్పి జీవోలు రిలీజ్ చేసి 1000 కోట్లు రిలీజ్ చేసామని చెప్పడమే కాదు, అసలుకి కొసరు కాదు. ప్రధానంగా చాలా సమస్యలు ఉన్నాయి, వాటన్నిటి గురించి కూడా చూడాలి. మరి గత ప్రభుత్వం ఏం చేసింది అన్నిటి కూడా ప్రశ్న. యువతకు బాసట, చదువుతూనే ముందుకు వెళ్ళాలని చెప్తున్నారు. సో రిజర్వేషన్ అంశాలని ఇది కూడా ఉండిపోతుంది తప్ప ఏ విధంగా ముందుకు కలదు, ఒక శ్వేతపత్రం రిలీజ్ చేయాలి అనేటువంటిది కూడా డిస్కషన్ జరుగుతుంది. సో చాలా పనులు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం జీవోలకే పరిమితం అవుతుంది.